Today our topic is factors and multiples. What is factor? A factor is a number that divides another number exactly. అంటే ఫ్యాక్టర్ అనేది ఒక నెంబరు ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేసే వాటిని ఫ్యాక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి చూద్దాం. 12ని ఏది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో చూద్దాం. 12 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 1. 12 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 6. 12 divided by 3 equal to 4. 12 divided by 4 equal to 3. 12 divided by 6 equal to 2. 12 divided by 12 equal to 1. సో ఇంకేమైనా టేబుల్స్లో ఏదైనా ఇంకొక ఏ నెంబర్ అయినా 12ని డివైడ్ చేస్తుందా? చేయట్లేదు. సో 12 యొక్క 12ని 1, 2, 3, 4, 6, 12 ఈ నెంబర్స్ డివైడ్ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్గా దాన్ని డివైడ్ చేస్తున్నాయి. వీటిని ఫ్యాక్టర్స్ అంటారు. సో ఇప్పుడు 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 12 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12. సో ఇవన్నీ కూడా 12 యొక్క ఫ్యాక్టర్స్ అన్నమాట. ఓకే, ఏ నెంబర్ అయితే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో వాటినే ఫ్యాక్టర్స్ అంటారు. 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి నెంబర్ కూడా ఫ్యాక్టరే. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 2. 3 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 3. సో ఇక్కడ 1 అనేది 2కి ఫ్యాక్టర్ అయ్యింది, అలాగే 1 అనేది 3 అనే నెంబర్కి ఫ్యాక్టర్ అయ్యింది. సో ఇక్కడ 1 అనేది 12 అనే నెంబర్కి ఫ్యాక్టర్ అయింది. సో అన్నిటికి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి నెంబర్కి కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 12 చూడండి. 12కి ఇక్కడ 12 ఫ్యాక్టర్ అయింది. సో 12కి 12 ఫ్యాక్టర్ అయింది. ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఒక ఫ్యాక్టర్ అన్నమాట. ఎవ్రీ నెంబర్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, ఫ్యాక్టర్స్ ఆర్ లిమిటెడ్. ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనం 12 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో 12కి 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే లిమిటెడ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో మనం దాన్ని కౌంట్ చేయగలుగుతున్నాం, దాన్ని చేయగలుగుతున్నాం. సో దే ఆర్ లిమిటెడ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు 9 తీసుకుందాం. 9 యొక్క ఫ్యాక్టర్స్ చూద్దాం. 9 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 9. 9 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 3. 9 డివైడెడ్ బై 9 ఈక్వల్స్ టు 1. సో 9ని ఇంకేదైనా డివైడ్ చేస్తున్న నెంబర్ ఇంకేం డివైడ్ చేయాలి. సో ఇప్పుడు 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 3, 9. సో ఇక్కడ దీనికి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి 9కి. సో దీనికి ఏంటి? లిమిటెడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దీనికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే ప్రతి నెంబర్కి కూడా లిమిటెడ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు ద ఫ్యాక్టర్. అంటే ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్స్ అనేవి స్మాల్గా ఉంటాయి, లేవా అది దానికి సమానంగా అయినా ఉంటాయి. ఇప్పుడు మనం 12ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్యాక్టర్స్ని చూస్తే ఇక్కడ చూడండి, 12 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైనా ఏ ఫ్యాక్టర్ అయినా 12 కంటే ఎక్కువగా పెద్దది ఏమైనా ఉందా? ఫ్యాక్టర్ లేదు. చూడండి, 1 12 కంటే చిన్నది, 2 12 కన్నా చిన్నది, 3 12 కన్నా చిన్నది, 4 12 కన్నా చిన్నది, 6 12 కన్నా చిన్నది. చూడండి, ఇక్కడ 12కి 12 ఫ్యాక్టర్ అయింది, అంటే ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా 12 కంటే పెద్ద ఫ్యాక్టర్స్ ఏం లేవు. అన్నీ 12 కంటే చిన్నవి లేదా 12కి సమానంగా ఉన్నాయి. సో ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ ఆర్ ఈక్వల్ టు ద నెంబర్. అంటే ఆ నెంబర్కి అది స్మాల్గా అయినా ఉంటాయి లేదా ఈక్వల్గా అయినా ఉంటాయి ఫ్యాక్టర్స్ అనేవి. వాట్ ఈజ్ డివైజర్? డివైజర్ అంటే ఏంటి? మనం ఎక్కువ ఇది డివిజన్స్ చేసేటప్పుడు ఈ వర్డ్ని ఎక్కువగా వింటూ ఉంటాం. డివైజర్ ఈజ్ ఏ నెంబర్ దట్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. సో డివైజర్ అనేది ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడాన్ని డివైజర్ అంటాం. సో ఫ్యాక్టర్స్కి అదే చెప్పుకున్నాం, డివైజర్కి అదే చెప్పుకున్నాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. ఫ్యాక్టర్స్ అన్నా అలాగే డివైజర్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఆ రెండు కూడా సేమ్. బట్ సిచ్యువేషన్ బట్టి వాటిని మనం ఫ్యాక్టర్స్ అని, కొన్ని వాటిని డివైజర్స్ అని పిలుస్తూ ఉంటాం. మనం
ఎప్పుడైతే డివిజన్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 40 డివైడెడ్ బై 8 మనం ఇక్కడ డివైడ్ చేసాం. సో అప్పుడు 8 ఈజ్ ద డివైజర్ ఆఫ్ 40. సో ఈ టైంలో మనం డివిజన్ చేసిన టైంలో వీటిని ఏమని పిలుస్తామంటే డివైజర్ అని పిలుస్తాం. అదే మల్టిప్లికేషన్ పర్పస్, మల్టిప్లికేషన్ చేసినప్పుడు 8 5s 40. సో 8 and 5 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 40. సో 8 to 5 అనేది బోత్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 40. సో 40 యొక్క ఫ్యాక్టర్స్. మనము మల్టిప్లికేషన్ టైంలో వీటిని ఫ్యాక్టర్స్ అని పిలుస్తాము, అలాగే డివిజన్ టైంలో వీటిని డివైజర్స్ అని పిలుస్తాం. బట్ ఆ రెండు కూడా సేమ్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డివిజన్ అలాగే మల్టిప్లికేషన్స్ బోత్ ఆర్ ఆపోజిట్ ఆపరేషన్స్. అవి ఆ రెండు కూడా వేరు ఆపరేషన్స్. మా డివిజన్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అదే మల్టిప్లికేషన్స్ అంటే ఏంటంటే రెండు ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ అనేది వస్తుంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ ఆపరేషన్స్. కానీ డివైజర్ అన్నా ఫ్యాక్టర్స్ అన్నా మాత్రం బోత్ ఆర్ సేమ్. మనము మా డివిజన్ చేసినప్పుడు దాన్ని డివైజర్ అంటాము, అది మనం మల్టిప్లికేషన్స్ చేసినప్పుడు వీటిని మనమేమో ఫ్యాక్టర్స్ అని పిలుస్తాం. ఓకే, వాట్ ఈస్ కామన్ ఫ్యాక్టర్? మరి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ కామన్ ఆర్ కాల్డ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ దోస్ నెంబర్స్. అంటే ఏవైనా 2 నెంబర్స్ని తీసుకుంటే లేదా ఏవైనా కొన్ని నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని కామన్ ఫ్యాక్టర్ అంటారు. ఎగ్జాంపుల్ మనం 12 and 9 తీసుకుందాం. 12 and 9 అనే నెంబర్స్ తీసుకుందాం. వీటి యొక్క ఫ్యాక్టర్స్ అదే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. సో ఇది 12 యొక్క ఫ్యాక్టర్స్. మరి 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. సో ఇవి 9 యొక్క ఫ్యాక్టర్స్. సో వీటి మధ్యలో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని మనం పిక్ చేయాలి. సో 1 1 కామన్గా ఉంది, 2 2 లేదు, సో 3 3 ఓకే 3 కామన్గా ఉంది, 4 ఉందా? లేదు, 6 లేదు, 12 లేదు, 9 లేదు. సో వీటి మధ్య కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3. సో 1 and 3 ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 9. 9కి 12కి మధ్య కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1 and 3. దీస్ ఆర్ కాల్డ్ కామన్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని నెంబర్స్ తీసుకుంటే వాటి మధ్య కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ని కామన్ ఫ్యాక్టర్స్ అంటారు. వాట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్? ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ దట్ మల్టిప్లై టు ఫార్మ్ ఏ నెంబర్. అంటే మనం ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని యూజ్ చేసుకుని ఆ ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ ఒక నెంబర్ని ఫామ్ చేయడాన్ని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మనం ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటామట. ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకుని ఒక నెంబర్ని మల్టిప్లికేషన్ ఫామ్లో రాయడాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ 12 తీసుకుందాం. సో 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎప్పుడు కూడా మనం అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ద నెంబర్స్ దట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself. అంటే దానికి 1 అండ్ దానికి అదే ఫ్యాక్టర్ అయి ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఎగ్జాక్ట్గా ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. వాటిని మాత్రమే తీసుకుని మనం ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మల్టిప్లై చేస్తాం. వాటిని ప్రైమ్ నెంబర్స్ని ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. ఇంకా ఏ కాంపోజిట్ నెంబర్స్ కూడా మనం దీంట్లో తీసుకోము, ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. సో ఇప్పుడు 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో 12ని డివైడ్ చేద్దాం. దేంతో డివైడ్ చేయాలి? ప్రైమ్ నెంబర్స్తో మాత్రమే. ఎప్పుడు కూడా మన ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినప్పుడు స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్తో మాత్రమే దాన్ని డివైడ్ చేయాలి. మన స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. సో 12 డివైడెడ్ బై 2 ఎంత? 6. సో మనకి సబ్సిక్వెంట్ కోఎఫిషియంట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. మళ్ళా ఈ 6ని మళ్ళా ప్రైమ్ నెంబర్తో డివిజన్ చేద్దాం. సో ఇక్కడ మనం 2 తోటి 6 అనేది డివైడ్ అవుతుందా అవదా? అవుతుంది. సో 2 3s 6. సో 2 తోటి డివిజన్ అవుతుంది కాబట్టి సో మళ్ళా 3 అనే దాన్ని మన సబ్సిక్వెంట్ కోఎఫిషియంట్ని తీసుకొని దాన్ని మళ్ళా ప్రైమ్ నెంబర్తోనే చేయాలి. మరి ఇక్కడ 2 అనే ప్రైమ్ నెంబర్తో ఇది 3 అనేది అవుతుందా? అవ్వదు. సో దాని నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 3. సో 3తో డివిజన్ అవుతుందా?
అవుతుంది. సో 3 డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు 1. ఇలాగ మనం డివిజన్ చేసుకుంటే సబ్సిక్వెంట్ కోఎఫిషియెంట్స్ని డివిజన్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు దాకా రావాలి? 1 అనేది వచ్చేంత వరకు, అంటే 1 అనే సబ్సిక్వెంట్ కోఎఫిషియెంట్ వచ్చేంత 1 అనే కోఎఫిషియెంట్ వచ్చేంత వరకు కూడా మనం ఇలాగా డివిజన్ చేస్తూనే రావాలి. సో ఇప్పుడు 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి మనకి? 2 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి ఇక్కడ మనము దాన్ని ఏ ఫామ్లో మల్టిప్లై ఫామ్లో రాయాలని చెప్పుకున్నాను. సో అందుకే నేను వీటిని ఏ ఫ్యాక్టర్స్ ఏమైతే ఉన్నాయో మల్టిప్లికేషన్ ఫామ్లో రాశాను. సో 2 2s 4, 4 3s 12. సో 12 వచ్చిందా రాలేదా? సో ఇది ఏమైంది అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇప్పుడు 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమైనాయి? 2 ఇంటూ 2 ఇంటూ 3. సో ఇవన్నీ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తూ రాయడాన్ని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇందులో ఓన్లీ మనం ఏమి ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం? ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఇందులో కాంపోజిట్ నెంబర్స్ ఉండవు, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకుంటాం. డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. అసలు ఫ్యాక్టర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి మధ్య డిఫరెంట్ ఏంటి? ఫ్యాక్టర్స్ మీన్స్ ద నెంబర్ డివైడ్స్ అనదర్ నెంబర్ ఎగ్జాక్ట్లీ. అంటే ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయడాన్ని ఫ్యాక్టర్ అంటారు. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ దట్ మల్టిప్లై టు ఫార్మ్ ఏ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ అనేవి మల్టిప్లై చేస్తూ ఒక నెంబర్ని ఫామ్ చేయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ అంటారు. ఫ్యాక్టర్స్లోనూ ఏముంటాయంటే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మాత్రం ఓన్లీ మనం ఫ్యాక్టర్స్ కింద ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం. ఇప్పుడు మనం 12 యొక్క ఫ్యాక్టర్స్ చూసుకుంటే మామూలుగా 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 6 12. ఇది 12 యొక్క ఫ్యాక్టర్స్. మరి 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ అనేవి నెంబర్ని డివైడ్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక మల్టిప్లై చేస్తూ ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని మల్టిప్లై చేస్తూ ఒక నెంబర్ని ఫామ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి మధ్య డిఫరెన్స్ మాట. సో వాట్ ఈస్ మల్టిపుల్? అసలు మల్టిపుల్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు మల్టిపుల్స్ గురించి తెలుసుకుందాం. Multiple is the number we get when we multiply a number by another number. అంటే మల్టిపుల్ అనేది ఒక నెంబరు, అది మనము ఇంకొక నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చేదాన్ని మల్టిపుల్స్ అంటమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుందాం. 4 యొక్క మల్టిపుల్స్ ఏంటో చూద్దాం. సో 4 యొక్క మల్టిపుల్స్ అంటాం. So 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 4 5s are 20. సో ఇవి చూడండి, మనము వీటిని ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఏంటి? ఫ్యాక్టర్స్. సో ఏవైతే 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేసినప్పుడు ఒక నెంబర్ వస్తుందో దాన్ని మల్టిపుల్స్ అంటాం. ఏమంటాం? మల్టిపుల్స్ అంటాం. సో ఇప్పుడు 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 4 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 4 8 12 16 20. సో ఇవన్నీ కూడా 4 యొక్క మల్టిపుల్స్ అంట. సో రెండు నెంబర్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని మల్టిపుల్స్ అంటాం. వాటిని ఏమంటాం? మల్టిపుల్స్ అంటాం. ఇప్పుడు సో 4 8 12 16 20 ద మల్టిపుల్స్ ఆఫ్ 4 యొక్క మల్టిపుల్స్ అంటాం. ఎవ్రీ నెంబర్ ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్ కూడా దానికి అదే మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 4 తీసుకున్నాం కదా. సో 4 యొక్క నెంబర్కి 4 మల్టిపుల్ అయింది. సో ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఒక మల్టిపుల్ అన్నమాట. మల్టిపుల్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ నెంబర్. అంటే మల్టిపుల్స్ అన్నీ కూడా గ్రేటర్గానే ఉంటాయి లేదా ఆ నెంబర్కి ఈక్వల్గా అయినా ఉంటాయి.
సో మనం ఇక్కడ మల్టిపుల్స్ని 4 యొక్క మల్టిపుల్స్ అబ్జర్వ్ చేస్తే 4 1 జా 4, అంటే 4 అనే నెంబర్కి ఈక్వల్గా ఉంది. ఇక్కడ 4 2 జా 8, అంటే 4 అనే నెంబర్కి అది ఏంటి గ్రేటర్గా ఉంది, ఎక్కువగా ఉంది. సో 4 3 జా 12, అంటే సో 4 కంటే 12 ఎక్కువగా ఉంది. ఇక్కడ 4 4 జా 16, అంటే 4 అనే నెంబర్కి ఎక్కువగా ఉంది. 4 5 జా 20, ఇక్కడ సో 4 కంటే మల్టిపుల్ గ్రేటర్గా ఉంది. సో ఏంటంటే మల్టిపుల్స్ అనేవి ఆ నెంబర్కి ఈక్వల్గా గాను లేదా దానికంటే ఎక్కువగా గ్రేటర్గా ఉంటాయన్నమాట, అంటే పెద్దవిగా ఉంటాయి. చూస్తే ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మనం 4 కంటే గ్రేటర్గా ఉంది, ఇక్కడ 4కి ఈక్వల్గా ఉంది. సో అది ఈక్వల్గా గాను లేదా గ్రేటర్గా గాను నెంబర్ కంటే కూడా ఈ మల్టిపుల్స్ అనేవి ఉంటాయన్నమాట. మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫినిటీ, అంటే అవి అనంతమైనవి, అంటే దానికి ఎండ్లెస్ మాట, అవి ఎప్పటికీ ఎండ్ అవ్వవు. మనం ఇలాగ 4 తోటి అనే నెంబర్ని అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళే కొద్ది ఎన్ని నెంబర్స్ అయినా మల్టిప్లై చేసుకున్నా ఆ మల్టిపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మల్టిపుల్స్ ఎన్ని అనేవి మనం ఎగ్జాక్ట్గా డిఫైన్ చేయలేం కాబట్టి దే ఆర్ ఇన్ఫినిటీ, అవన్నీ కూడా ఇన్ఫినిటీ అన్నమాట. అండ్ 0 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 0 అనేది ప్రతి నెంబర్కి మల్టిపులే. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 0 ఈక్వల్ టు 0. సో ఇలా రాయొచ్చు కదా, 4 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 అనేది ప్రతి దానికి కూడా ఒక మల్టిపులే, అంటే ప్రతి నెంబర్కి 0 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 0 అనేది ప్రతి ఒక్క దాని యొక్క మల్టిపుల్ అన్నమాట. ఓకే, మల్టిపుల్స్ అనేవి నెంబర్ కంటే కూడా ఎక్కువగానే ఉంటాయి లేదా ఆ నెంబర్కి సమానంగా ఉంటాయి. అలాగే మల్టిపుల్ ప్రతి నెంబర్ కూడా దానికి అదే ఒక మల్టిపుల్ అవుతుంది. చూడండి, 4 1 జా 4, సో 4కి 4 మల్టిపుల్ అయింది. సో మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫినిటీ, అవి ఎండ్లెస్ మాట. మనం ఎలా నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే అలా నెంబర్ అనేది ఫామ్ అవుతూనే ఉంటుంది. సో మల్టిపుల్స్ ఆర్ ఇన్ఫినిటీ. 0 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 0 అనేది అన్నిటికీ కూడా ప్రతి నెంబర్ కూడా ఒక మల్టిపులే. సో 5 zeros are 0, 4 zeros are 0. సో 0 అనేది అన్నిటికీ ఒక మల్టిపుల్ అన్నమాట. ఇప్పుడు సమ్స్ ఎలాగిస్తాడో చూద్దాం. ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్కి సంబంధించి సమ్స్ ఎలాగిస్తాడో చూద్దాం. ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అంటారు. సో 30 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోమంటారు. ఇప్పుడు మనం 30 యొక్క ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 30 1 జా 30. ఇలా రాసుకుంటే మనకి ఈజీగా అన్ని టేబుల్స్ ఒకసారి మనం 2 టేబుల్స్ కవర్ చేస్తాం. 31 జా 30లో కూడా చూస్తాం. సో 2 టేబుల్లో 30 వస్తుందా? వస్తుంది. 2 15 జా 30, అంటే ఇంకా 15 టేబుల్ దాటి ఇంకా 30 అనే మల్టిపుల్ ఈ మధ్యలో ఎక్కడా ఉండదన్నమాట. సో అక్కడ అయిపోయింది. సో 3 టేబుల్లో 30 వస్తుందా? 3 10 జా 30. 4 టేబుల్లో 30 వస్తుందా? రాదు. 5 టేబుల్లో 5 6. సో ఇక్కడ ఇంకా 7 టేబుల్లోనూ రాదు, 8 టేబుల్లో రాదు 30, 9 టేబుల్లో కూడా రాదు. సో ఇక్కడ 10 టేబుల్ వచ్చింది, 15 టేబుల్ వస్తుంది, 30 టేబుల్ వస్తుంది. సో 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 5 6 10 15 30. ఓకే, దీస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఇలా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఒక్కొక్కసారి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 అని అడుగుతారు. అంటే 30 అనే కాదు, ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ 30 చెప్తున్నాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఇప్పుడు అంటే టోటల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటో అడగట్లేదు, దాని కౌంట్ అడుగుతాడు, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి 30లో అని. సో ఇప్పుడు మనం దీన్ని కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. 30కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 8 ఫ్యాక్టర్స్. కౌంట్ అడిగితే ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. అలాగే ఫ్యాక్టర్స్ అని అడిగితే ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్టైమ్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడుగుతారు. వాట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్
30. ఇప్పుడు ఈ 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనము 30ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు. సో 30 మనం ఎప్పుడు కూడా ఏం ఫ్యాక్టర్స్ తీసుకోవాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే తీసుకోవాలి. సో స్మాలెస్ట్ ఫ్యాక్టర్ నుంచి స్టార్ట్ చేయాలి. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్. 2 టేబుల్లో 30 వస్తుందా? వస్తుంది. 2 15 30. 2 టేబుల్లో వస్తుందా? రావట్లేదు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 3లో 15 వస్తుందా? వస్తుంది. 3 5 15. సో 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు. సో 5 అనేది 5లో తప్ప ఇంకెక్కడ రాదు. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 5. సో 5 1 5. ఎప్పటిదాకా చేసుకోవాలని చెప్పాను ఇందాక? 1 వచ్చేదాకా. కోఎఫిషియంట్ ఎంత రావాలి? 1 రావాలి. సబ్సిక్వెంట్ కోఎఫిషియంట్ 1 వచ్చేదాకా మనం ఇలాగా సమ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు దీని యొక్క 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 3 × 5. ఇప్పుడు చెక్ చేద్దాం. 2 3 6 6 5 30. సో 30 వచ్చిందా? సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ని యూస్ చేసి డివైడ్ చేస్తూ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. నెంబర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు 30 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 3 × 5. ఒకసారి కాంపోజిట్ నెంబర్స్ కలిపేసి చేస్తూ ఉంటాడు. సో అలాంటప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 15 ఇచ్చేసాడు. 2 15 30. కానీ మనం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో ఏముండదు, కాంపోజిట్ నెంబర్స్ ఓన్లీ అవేంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, అంటే ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది రాంగ్. సో 2 × 15 ఇస్ ద రాంగ్. సో ఎప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఏంటి? 8 and 15. 8 and 15 మధ్య కామన్ ఫ్యాక్టర్స్ ఏంటని అడిగారు. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ రెండు వీటి యొక్క ఫ్యాక్టర్స్లో కామన్గా ఈ రెండింటి నెంబర్ల మధ్యలో కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ రాయి. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 8 1 8. 8 2 టేబుల్ వస్తుందా? 2 4 8. 3 టేబుల్లో రాదు, 4 టేబుల్. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 5. మరి నెక్స్ట్ ఏంటి తీసుకున్నాం? 15 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 15 1 50. సో 2 టేబుల్లో వస్తుందా? రాదు. 3 టేబుల్లో వస్తుంది. 3 5 50. 4 టేబుల్లో రాదు. 6 టేబుల్లో రాదు. 7 టేబుల్లో రాదు. 8 టేబుల్లో రాదు. 9 టేబుల్లో రాదు. 10 టేబుల్లోనూ రాదు. 12 టేబుల్లో రాదు. 13 టేబుల్లో రాదు. ఇంకా ఏ టేబుల్లో రాదు. సో ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 50. సో ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 5. దీనికి 8కి 15కి మధ్య కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 5. సో ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 8 and 15 ఈజ్ 5. 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 8 and 15. 8కి 15కి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 5. కామన్ ఫ్యాక్టర్స్ అలాగే కామన్ మల్టిపుల్స్, అంటే మల్టిపుల్స్లో కామన్ చూస్తాం. కామన్ మల్టిపుల్స్ ఫస్ట్ 5 steps of 2 and 3 అని అడుగుతాడు. సో ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ అన్నాడు, ఫ్యాక్టర్స్ అనలేదు ఇక్కడ, మల్టిపుల్స్ అన్నాడు. ఇప్పుడు ఫస్ట్ 5 steps మధ్యలో కామన్ మల్టిపుల్స్ ఏంటో రాయమన్నాడు. సో 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10. ఓన్లీ 5 steps అన్నాడు కాబట్టి 5 steps రాశాను. ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ రాసుకుందాం. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 50.
సో ఈ మధ్యలో కామన్గా ఉన్న మల్టిపుల్సే చూద్దాం. సో కామన్గా ఏమున్నాయి మల్టిపుల్స్? ఇక్కడ ఓన్లీ 6 మాత్రమే కామన్గా ఉన్నాయి. సో ఇంకేవి కూడా కామన్గా. సో ఈ 5 స్టెప్స్లో కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి? 2 and 3, 6. 6 ఈజ్ ద కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 and 3. సో 2కి 3కి 6 అనేది కామన్ మల్టిపుల్గా ఉంది ఈ 5 స్టెప్స్లో. సో అలాగ అడగచ్చు. కొన్ని మల్టిపుల్స్ ఇస్తాడు, ఆప్షన్స్ ఇస్తాడు, అందులో కామన్ మల్టిపుల్స్ అయ్యో కూడా అడుగుతూ ఉంటాడు. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 6 multiples of 5. అంటే మన సమ్ అంటే ఏంటి? ఎడిషన్. సో ఎడిషన్ చేయాలి. ఎన్ని స్టెప్స్ దాకా? 6 మల్టిపుల్స్. అంటే 6 మల్టిపుల్స్ ఏ టేబుల్లో? 5 టేబుల్. మనం ఎలా చేస్తాము దీన్ని? సో మల్టిపుల్స్ అన్నీ రాసుకుని యాడ్ చేస్తాం. సో 1 are 5, 5 2s are 10, 5 3s are 15, 20, 5 5s are 25, 5 6 are 30. సో ఈ 5 యొక్క మల్టిపుల్స్ ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేద్దాం. సో 5 + 5 10, 10 + 5 15, 1 1 + 1 2, 2 + 1 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 3 10. అంటే 105 5. ఇలాగా మనం యాడ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది 5 టేబుల్ కాబట్టి యాడ్ చేస్తాం, సమ్ చేస్తాం. కానీ బిగ్ నెంబర్లు ఇచ్చినప్పుడు ఇలాగా యాడ్ చేసుకోవాలంటే కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి మనం అలాంటి టైంలో అలా ఈజీగా చేయొచ్చు. ఎన్ని మల్టిపుల్స్ అన్నారు? 6 మల్టిపుల్స్ అన్నాడు. కాబట్టి ముందు 6ని యాడ్ చేసుకోండి, నెంబర్స్ని యాడ్ చేస్తాం. 1 + 2 + 3 + 4 + 5 + 6. ఇలాగా మనం ఈజీగా ఎలా చేయొచ్చో చెప్తున్నాను. సో ఇలాగ మనం వీటిని యాడ్ చేసుకుందాం. 1 + 2 ఎంత? 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21. సో 21 వచ్చింది. సో 21 ఇంటూ మనకి ఏ టేబుల్ ఇచ్చాడు? 5 టేబుల్ అన్నాడు కాబట్టి 5తో మల్టిప్లై చేస్తాం. సో మనం 5 1s 5, 5 2s 10. సో ఈజీగా వచ్చేస్తుందా? మనం ఇవన్నీ ఎడిషన్ చేయక్కర్ లేకుండా మనం అలాగా ఈజీగా మనం కూడా ఆన్సర్ని రాబట్టచ్చు అంట. సో ఇప్పుడు మనకు ఆ 16 ఇచ్చాడు అనుకోండి, సమ్ ఆఫ్ 6 మల్టిపుల్స్ ఆఫ్ 16 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ 5 ప్లేస్లో మనం 16 వేసి మల్టిప్లై చేస్తాం. 17 ఇస్తే 17, 20 ఇస్తే 20. అలాగా మనకి ఈజీగా మనం ఇలాగా ఈ పద్ధతిలో చేసుకుని ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్లాస్. నా క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఇది హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.